మా వదిన అయితే చేప పెట్టింది చూడండి. గాజులు ఉన్నాయి, ఏవో అన్ని తీర్లు ఉంటాయి. టిక్లీలు ఇక మిషన్ కూడా అంగా కుడుతుంది మా వదిన. కొంతమందికి నేర్పిస్తుంది. మళ్ళా మా వదినకు వీలు కాకుంటే ఇంకా వేరేటోళ్ళం కూడా అంగా రప్పిస్తుంది, కుట్టిపిస్తుంది. చూడండి, ఇవి అయితే లైనింగ్లు, చీర పాళ్ళు. షాప్ ముంగటనైతే మా వదిన గడ్డి గులాబీ చెట్లు పెట్టింది చూడండి. పూలు అయితే చాలా అందంగా పూస్తున్నాయి. ఇదైతే మా ఊరు, మా పక్కకే కిరాణా షాప్ ఉంటుంది. ఇదైతే మా ఇంటికి ఎంట్రీ. మా డాడీ చలి పెడుతుందని స్వెటర్ వేసుకున్నాడు. ఇక మా వదిన అయితే మందార చెట్టు పెట్టింది గలవ ముంగట్నే. మస్తు పూలు పూసినాయి. మా వదినకు పూల చెట్లు పెట్టడం అంటే చాలా ఇష్టం. చూడండి, ఇగో మాకొక బైర్ ఉన్నది. ఇక్కడ షో చెట్టు. మా డాడీ అయితే చూడు చలి పెడుతుంది. ఇక్కడ కూడా అంగ చూడండి ఎన్ని చెట్లు పెట్టిందో మా వదిన అయితే. ఇగో షో చెట్లు. ఇది చింతమలక చెట్టు. ఇంకో ఇదంతా మా ఆకిలి. ఇగో మా వదిన తులసమ్మ చెట్టు పక్కకి ఎన్ని చెట్లు పెట్టిందో చూడండి. ఇగో ఇవన్నీ అవే చెట్లు. ఇగో మళ్ళా కాకరకాయ చెట్టు చూడండి. కానీ ఇది ఎందుకో ఉల్లారిపోతుంది. మీకు తెలిసినట్టయితే అసలు ఇది ఎందుకు ఉల్లారుతుంది, దీనికి ఏం మందు కొడితే మంచిగా అవుతుందో మీకు గిట్ట తెలిసినట్టయితే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఇవన్నీ షో చెట్లే. ఇక్కడ వచ్చేసి అయితే ఇగో చిక్కుడుకాయ చెట్టు పెట్టింది. పెడితే అక్కడికి మా చిన్నమ్మోళ్ళ ఇంటికి రాక వారింది. ఇగో ఇదంతా వారింది. ఇక మా నాన్న అయితే ఏం చేసిండంటే ఇక ఇది తీగ కోసుకోబోతుందని అంత పేక్ కట్టిండు చుట్టూరు. చూడండి. ఇగో మళ్ళీ ఇంకా కొంచెం ముందుకు పోతే మా కోడలి సైకిల్. ఇది మాత్రం పారిజాత పూల చెట్టు మా వదిన పెట్టింది. ఈ పారిజాత పూలు కింద పడితేనే శివునికి పెట్టన్నట. ఏరి శివునికి ఇష్టమైన పువ్వు అట ఇది. దీని పక్కల ఇంకొకటి కనకాంబరాల చెట్టు, ఇంకో తెల్ల పూల చెట్టు. ఇది అయితే కానీ నాకైతే పేరు తెలియదు ఫ్రెండ్స్. చూడండి, ఇగో ఇదైతే మా ఇల్లు. చూడండి ఫ్రెండ్స్, నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన ఈరోజు. ఇగో ఇదైతే కిచెన్ రూము. ఇగో చూడండి, అన్నింటి కిచెన్ రూమ్లోకి వచ్చినాం. రాలు ఇంకా లోపల చూడండి ఫ్రెండ్స్. గూనెళ్ళే కానీ మా వదిన చాలా నీట్గా ఉంచుతుంది. చూడండి, ఇక్కడ అయితే మా దేవుని గది. హాయ్ ఫ్రెండ్, చూడండి మా వదిన అయితే చెట్లు ఎన్ని పెట్టిందో. ఇటైతే కనకాంబరాల చెట్లు పెట్టింది. ఇంకో ఇక్కడ నుండి ఇక్కడి వరకు. ఇంకో అన్న నుండి వచ్చేసి అయితే ఇక్కడ సోరకాయ చెట్లు పెట్టింది. ఇదంతా అదే సోరకాయ చెట్టే. ఇగో ఇవన్నీ వంకాయ చెట్లు పెట్టింది. చూడండి, ఇంకో మళ్ళా ఇక్కడికి వస్తే సోరకాయ చెట్టు. చూడండి, ఇగో మా ఇంటి వెనకాలనైతే మా తోటకూర, మా వదిన తోటకూర కూడా పెట్టింది. ఇగో మా జామ చెట్టు బాగా కాస్తాయి కాయలు, కానీ అయిపోయినాయి. ఇగో ఇదైతే మా పెరడి, మా గడ్డి. చూడండి, ఇటు దిక్కు అయితే మా వదిన కాకరకాయ చెట్టు పెట్టింది. మొన్నట్రాక బాగా కాసినాయి, కానీ ఇక తీగ అంతా ఉల్లారిపోయింది. చూడండి ఫ్రెండ్స్.
ఇదైతే నిమ్మ చెట్టు చూడండి, నిమ్మ చెట్టు కూడా పెట్టింది. దాని పక్కకే దానిమ్మ చెట్టు. దాని పక్కకే కళ్యామాకు చెట్టు చూడండి. దాని పక్కకు మళ్ళీ కాకరకాయ చెట్టు, తర్వాత బాయి చూడండి. మా నూతి అయితే నూతికి పంపు పెట్టిండు మా అన్నయ్య అయితే.